జగన్ ఆడే జగన్ నాటకాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని వైసీపీ నాయకుల వంకర బుద్ధి మారాలని దేవుణ్ణి కోరుకుంటానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన రామచంద్రపురంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో తుఫాన్ విలేతాండవం చేసి అన్నదాతలు పుట్టెడు కష్టంలో ఉన్న రైతుల పరామర్శల పేరుతో జగన్ జేజేలు కొట్టించుకుంటూ బల ప్రదర్శన చేస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు జే బ్రాండ్ జగన్ కు తోడు జేఆర్ జోగి రమేష్ బ్రాండ్ తోడైందని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడుకునే నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వ షాపుల్లోని విక్రయాలు జరిపారని అన్నారు. సిట్ అధికారులు పక్కా ఆధారాలతో జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని అన్నారు. ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి రకరకాల వెర్షన్స్ వినిపిస్తా ఉన్నారు. మీరు ఏమైనా అభియోగాలు చేస్తే అతికినట్టు ఉండాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ గారి విషయంలో వాళ్ళ భార్య అన్యాయంగా కేసులు ఇరికించేశారని అతను చెప్పడం, తర్వాత జోగి రమేష్ ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారు, ఆడవాళ్ళు కేసులు ఇరికించొద్దని చెప్పి మరి ఆయన మినహాయింపు ఇచ్చారని చెప్పి పొగడతలతో పొగిడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఉండదు, ప్రెస్ ముందుకు వస్తారు. అలాగే మొన్న జనార్దన్ రావు అని A1 ముద్దాయి ఈ లిక్కర్ తయారీలో, మా కల్తీ లిక్కర్ తయారీలో A1 ముద్దాయి, ఇతనికి అసలు పరిచయం లేదు. ఆయన 2 మొబైల్స్ తీసుకోండి, జోగి రమేష్ మొబైల్స్ మీరు ఎంక్వైరీ చేసుకోండి అంటున్నాడు. ఈయన జోగి రమేష్ ఏమో నాకు పరిచయం ఉంది, మా ఇంటి దగ్గరలోనే చిల్లర కొట్టేస్తుంది, మీ అందరం చాయన్ చిగిరి దోస్తులు మేము అని ఆయన చెప్తా ఉన్నాడు. వీళ్ళు ఒక మాట అనుకుని అబద్ధాలు చెప్పిన బాగుండేమో, ఒక మాట అనుకోరు పాపం. ఆయన ఒకటి చెప్తాడు, ఈయన ఒకటి చెప్తాడు. మరి చులకన అయిపోతున్నారు జనాల్లో. 11 సీట్లు పరిమితం అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి వింత చేష్టలు, తుఫాను వచ్చిన 15 రోజులకి వెళ్ళటం, జెండాలు కట్టించుకోవడం, జై జై చెప్పించుకోవడం, ఆ పూల వర్షం ఏంటండి? మనం ఎందుకు వెళ్తున్నాం? రైతులు బాధల్లో ఉన్నారు, వెళ్ళాడు, బాగానే ఉంది ఆయన. మళ్ళీ పూల వర్షం ఆయన మీద. ఈ పేడ ఆర్టిస్టులతో ఈ తతంగం అంతా చేసుకుని మరి ఆయన ఓదార్పు, రైతులను ఓదార్చి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళాడా? ఈయన పూల వర్షం చదివించుకుని పులివెందుల పులి సింహం చెప్పించుకోవడానికి వెళ్ళాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ముందు జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులు మేము ఆదుకుంటామని ఆయన, అప్పుల్లో ఉన్న మంత్రులందరూ కూడా గొప్ప గొప్ప వ్యాఖ్యలు చేశారు. మరి ఈయన జోగి రమేష్ గారు ఈ వెంటనే అగ్రిగోల్డ్ భూముల్ని స్వాహా చేయటం, వాళ్ళ కొడుకు పేరు మీద ఈయన పేరు మీద రాసుకోవడం, రెడ్డిగా దొరకడం మీరు అందరికీ తెలిసిందే. ఇతను గతంలో కూడా కరోనా టైంలో కూడా ఇతను అనేక అవినీతి ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. అంటే అప్పుడు కూడా కరోనాలో చనిపోయిన పార్థివ దేహాల మీద చిల్లర ఎదుర్కొన్నాడు ఇతను. మళ్ళీ ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి వచ్చి అసలు సూత్రధారి మా బాసు జేఆర్, అంటే జేఆర్ బ్రాండ్, జోగి రమేష్ బ్రాండ్ అని ఆయనే మా అధిపతి అని చెప్పి చెప్పడం జరిగింది. సాక్ష్యాలన్నీ కట్టుదిట్టంగా ఉండటం వల్లే అరెస్ట్ అయ్యారు. మరి ఈ జోగి రమేష్ అని టీంకి కానీ, జగన్మోహన్ రెడ్డి అని టీంకి కానీ ఒక ఆచారం ఉంది, వెంటనే కులం కార్డు తీసుకుని వస్తారు. అసలు సిగ్గు ఉందా అని అడుగుతా ఉన్నాను. అవినీతి ఆరోపణలు ఏంటి, కులం కార్డు తీసుకురావడం ఏంటి? తప్పు చేసినోడు ఏ కులం ఏ మతం అని చూడకూడదు కదా. మళ్ళీ బీసీల మీద దాడి అంటారు. అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి? బీసీ కార్పొరేషన్లు లేవు, ఏదో డమ్మీ కార్పొరేషన్లు పెట్టి దాంట్లో నిధులు వేయలేదు, గీత ఉపకులాలను పట్టించుకునేది లేదు. జోగి రమేష్ గారి కులం గీత ఉపకులాలను పట్టించుకున్నది అసలు 1% పట్టించుకున్న ప్రమేయం లేదు, పరిస్థితి లేదు. ఇన్ని చేసి మళ్ళీ బీసీ కార్డు, మళ్ళీ ఈయన విచిత్రం జోగి రమేష్ వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని ప్రెస్ ముందు పెట్టి కన్నీరు, ముసల కన్నీరు. ఇదే టీవీ సీరియల్ లాగా ఆయన ఏదో మహాత్ముడిలాగా చేసి అన్నీనేమో అవినీతి, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా. మళ్ళీ ఇతనికి ఒక వెకిల్ చేష్టలు కూడా ఉన్నాయి. ఇతనికి
రా జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం పిచ్చిపోగుడు అంతా వాగేవాడు. నేను పులిని, సింహాన్ని, నీ ఇంటికి వస్తాను, నీ ఇంటి మీద దాడి చేస్తాను, ఆ? ఆ ఎవరో పిచ్చుకొక్కని, ఆళ్ళు పిచ్చుకొక్కని, ఈ అన్ని వాగులు వాగి జగన్మోహన్ రెడ్డికి ఇష్టం. అలా తిడితే ముసుగుసులు నవ్వులు నవ్వుకుంటాడు. కానీ ఆయన విమర్శించకూడదు. అందుకని విమర్శిస్తారనే ఆయన ఆ తప్పుల్ని ఎండగడతారనే అసెంబ్లీకి కూడా రావట్లా. ఏం జరుగుతుంది? వాళ్ళ ఈ జేఆర్ బ్రాండ్ అధినేత జోగి రమేష్ ఎక్కడ పడితే అక్కడ అవినీతి చేసి ఇటు అగ్రిగోల్డ్ భూములు, ఇటు ఈ కల్తీ మద్యం, వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాగా చేసుకున్నాడు. ఈ గవర్నమెంట్లో కూడా ఏదో ప్రభుత్వం మీద బురద జల్లుదామనో కొంత సంపాదించుకోవడం తగ్గింది కాబట్టి ఆ సంపాదనలోనే పడ్డాడు బాబు. నాటుసారా కూడా కాయిస్తా ఉన్నాడు అతను. ఇంకా అతను గురించి ఈ రాష్ట్ర ప్రజలు చేదరించుకునే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం వెనకేసుకుని వస్తున్నారు. అతనికి కూడా ఓటా ఉంటుంది కాబట్టి ఇంత పర్సెంటేజ్ జోగి రమేష్ పంపాలి కాబట్టి పంపి ఉంటాడు. అందుకనే జనార్దన్ రావు తెలియదని, ఏవన్ ముద్దా ఎవరికో తెలియదు అసలు ఆ జోగి రమేష్ కానీ ఆయన చెప్తుంటే, జోగి రమేష్ ఇంటర్వ్యూలో నాకు అతను అత్యంత సన్నిహితుడు చిల్లర కొట్టి దగ్గర ఉందని చెప్తా ఉన్నాడు. అది సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసేసారు గత 5 సంవత్సరాల్లో. కొత్త వాటిని తీసుకురాకపోగా 40 ఇండస్ట్రీస్ని ఇక్కడ నుంచి తరిమి పంపేసిన చరిత్ర మీది. మీకు పాలన తెలియదు అని ప్రజలు మరి 11 సీట్లకు పరిమితం చేస్తే మరి ఇంకా అబ్బెబ్బే మాకు అన్ని సీట్లు కూడా ఎక్కువైపోయినాయి అని చెప్పి మీరు వెనక్కిపోతూ ఉన్నారు. దాని సంతోషం. రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని మొత్తం పూర్తిగా స్థాయిలో వైసీపీని గెట్టేసే ప్రయత్నం జరిగింది. ఇక మీద కూడా జరుగుతుంది. ఇంకా మీ బుద్ధి వంకర బుద్ధి. మీరు విషవృక్షం లాంటి వారు. మీరు ఏళ్ళు, కొమ్మలు, ఆకులు, ఎండిపోయిన ఆకులు కూడా మీరు విషమే. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నా ఒకటే ఒక సలహా, ఎవరన్నా అవినీతి చేసినప్పుడు అతను కూర్చోబెట్టి నీ పాత్ర ఎంత ఉంది, నా పాత్ర ఎంత ఉంది, లేకపోతే నువ్వేం చెప్పబోతున్నావు, నేను అదే చెప్తానని ఒక మాట మీదకి వచ్చి చెప్పండి అయ్యా బాబు. జోగి రమేష్ ఒకటి చెప్తాడు, జనార్దన్ రావు నా చిల్లర కొట్టు నాకు ఈ సమీప బంధువు అని. నువ్వేమో అబ్బెబ్బే ఇతనికి తెలియదు 2 ఫోన్లు అట్టుకెళ్ళండి అంటాడు. ఎందుకు వచ్చింది ఇవన్నీ? ఇదేమన్నప్పటికీ మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ కార్తీక మాసంలో ఆ సర్వేశ్వరుని మీ వంకర బుద్ధిని కొద్ది స్ట్రైట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.